చంద్రబాబు అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి సంతలో పశువులను కొన్నట్లు ప్రతిపక్షం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మండిపడ్డారు. కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ సమావేశంలో పార్టీ ఫిరాయించిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ జెండాను చూసి ఓటేస్తే డబ్బులకు అమ్ముడుపోయారని మైనార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చీము నెత్తురుంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని నేతలు సవాల్ విసిరారు. మోహన్ రెడ్డి గారు నీకు కాదని కర్నూలు జిల్లాలో ఏ పని కూడా నీకు చేయలేదు. నిన్ను మీ బావగారిని ఇక్కడ అన్ని సంప్రదించి మాత్రమే జిల్లాలో కార్యక్రమాలు జరిపినారు. కేవలం స్వార్థంతోనే మీరు పార్టీ మారారు. మాకు మనసు గాయమైంది. సోదరులారా, చాలా బాధతో మాట్లాడుతున్నా నేను. నీతి మాలిన పనులు చేయకండి. డబ్బు సంపాదించడం అంటే ప్రజలను మోసం చేయడం కాదు. పవారికి ప్రజల బెనిఫిట్ చేయడానికి సంబంధం లేదు. అభివృద్ధి కోసం పోతున్నాము, వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పోలీసులు నా మాట వినరు అందుకే పోతున్నాము అని చెప్తే నమ్మకండి. అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రజలకి దగ్గర కావచ్చు. ప్రజల కాన్ఫిడెన్స్ గెయిన్ బ్యాక్ చేయాలా, వాళ్ళ అవసరాలు ఏమని తెలుసుకోవాలా. కష్టపడండి, అవసరం తీరకపోయినా మా లీడర్ మా కోసం పనిచేశాడన్న నమ్మకం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు మీ దగ్గర వస్తారు. మన సొంత ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం అయితే మనం ఎంత బాధపడతామో అంతకంటే ఎక్కువగా బాధపడిన కార్యకర్తల్ని ఇక్కడ నేను చూశాను. మరి ఇంత కమిటెడ్ కార్యకర్తలు ఉన్నప్పుడు మన పార్టీకి ఎటువంటి సమస్య రాదు అన్న ఒక నమ్మకం మన అందరిలో కూడా దృఢంగా ఉంది. ఎన్నిసార్లు చెప్పి చూసాం, మేమంతా కూడా ఇంటికి పోయినాం. ఒకవేళ మీ ఉద్దేశం చెప్పండి అడిగినాం. అంటే నాకు చాలా అప్పులు ఉన్నాయి, దాదాపుగా అప్పుల బాధ తట్టుకోలేకపోతా ఉన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పులు లేని వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు లేరు, అందరూ ఇడే అప్పులలోనే ఉన్నామని చెప్పినాం. వాస్తవంగా చెప్పాలంటే ఈ విధంగా అప్పులకు భయపడి మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే బాగుండదు. ప్రజలు క్షమించరు. మీలో చీము రక్తం అనేది కూడా ఉంటే, నిజంగా కూడా మీరు రాయలసీమ వాసులైతే, కర్నూలు జిల్లాలో మీరందరూ కూడా సౌరులు ప్రాట్కర్ మంత్రులు అని చెప్పుకునే మీరు చీము రక్తం ఉంటే, ఈ రోజు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఏ పార్టీ గుర్తుతో అయితే గెలిచారో ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచారో మీరు రాజీనామా ఇవ్వండి, మళ్ళా కూడా తిరిగి ఎన్నిక కాబట్టి చేయండి అని చెప్పేసి ఈ అనంత కర్నూలు జిల్లా ప్రజల తరఫున కొన్ని కోరుతున్నాం.